పూర్వము హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడనే వృద్ధయోగి ఉండేవాడు. ఆయన గొప్ప మహిమలు గలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను ఏకరువు పెట్టి పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొట్టుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబలి మీద మంత్రజలం చల్లి దానికొక మహిమను కలుగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికీ కనిపించేవాడు కాదు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబలి భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయల్లోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబలి శిలకు ఇవతలి పక్క పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుమదారిన పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబలిని చూశాడు. అది చాలా పాతది, ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనుక్కుపోతారా అనుకుని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబలిని చౌకలో కొనుక్కుని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు పెచ్చుమీరు ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబలి మహత్తు గురించి అందరికీ తెలియడంతో దురాశాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. అలాంటి అదృష్టకరణితో దొంగతనాలు చేయవచ్చు, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు, పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన. కంబలి సహాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంతసేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. ఆ కంబలి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా లేకపోయింది. నగరంలో ఇక తనకెక్కడా భద్రత లేదనుకున్న ముష్టివాడు ఊరు బయట ఉన్న పాడుబడిన దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు. కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారు. వాళ్ళు కూడా బిచ్చగాని కంబలి గురించే మాట్లాడుకున్నారు. ఆ రాత్రి అంతా వాడు ఆలోచించి తన కంబలి కోసం దేశంలో హేమాహేమీలు తహతహలాడుతున్నారని, అది తనకు ఎందుకు పనికిరాదని రూఢీ చేసుకుని మర్నాడు తెల్లవారుగానే తాను వాళ్ళ కంటపడకుండా కంబలి కప్పుకుని అదృశ్యంగా రాజసభకు వెళ్లి తాను కప్పుకున్న కంబలి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతిగాని సుఖంగాని లేదు. దీన్ని మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబల్ని రాజుకు ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకుని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిపే ఏర్పాటు చేసి కంబల్ని తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండమీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకుని తన కంబలి చండీదత్తుడు వద్ద ఉన్నదని తెలుసుకుని శోభావతి నగరానికి వచ్చి రాజుని ఏకాంతంగా కలుసుకుని తన కంబలి తనకియ్యమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ రాజశ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిది అన్నాడు. రాజా, నేను కూడా రాజశ్రేయస్సు కోసమే చెబుతున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు, నీతిబాహ్యమైన పనులకు పురికొల్పుతుంది. ఉత్తముడువైన నువ్వు భ్రష్టుడి కావడం నాకిష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు. శతవిధాలా చెప్పిన రాజు తన వాదంతో ఏకీభవించకపోయేసరికి స్వానుభవంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ నిట్టూర్చారు. తన కంబలిని రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకుని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్లిపోయాడు. కంబలి సహాయంతో రాజు దొంగల ముఠాలను, అనేక మంది అవినీతి పరులను కఠినంగా శిక్షించబడడంతో నగరంలో నేరాలు, అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుడి మనసుకు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజు సభామందిరంలో రాజనర్తకి అయిన చంచల నాట్యానికి ఆనందభరితుడై నర్తకిని ఏం కావాలని అడిగాడు. చంచల మాయాకంబల్ని 2 రోజుల పాటు తన వద్ద ఉండనీయమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక శయనమందిరంలో ఉన్నదని వచ్చి తీసుకుని వెళ్ళు అన్నాడు. రాజు శయనమందిరానికి చంచల వచ్చి కంబలి కప్పుకుని తిరుగుముఖం పట్టింది. వెళ్లిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచింది. చంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్లడం చండీదత్తుడు చూశాడు. చంచల అతని వద్దకు ఎందుకు వెళ్లి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు శయనానగరానికి వెళ్లి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రివేళ విక్రముడు కంబలి కప్పుకుని చేత కత్తి పట్టుకుని తన శయనానగరానికి ప్రవేశించడం రాజు చూసి తను చంపడానికి వస్తున్నాడని గ్రహించి లేచి శివాలున కత్తి దూసి విక్రముడి మీద పడ్డాడు.
రాజు నిద్రపోతుంటాడని మేలుకుని ఉన్న కంబలి మూలాన తనను చూడలేడని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలిగ్గా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు చెంచలను బంధించి తెచ్చారు. రాజును హత్య చేసి వాళ్ళ వారసులను బంధించి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడు. చంచల కంబలి ఇచ్చి చేసిన సహాయానికి ఆమెను పట్టప్రాణి చేస్తానని ప్రలోభ పెట్టాడని ఆమె అందుకు ఒప్పుకున్నదని భటులు తెలియజేశారు. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మర్నాడే రాజు హిమాలయాలలో ఆత్మానందుడున్న చోటికి వెళ్లి, స్వామి, మీ కంబలిని మీరే ఉంచుకోండి, దీనివల్ల మంచి ఆలోచనలతో మంచి చేయవచ్చని అనుకున్నాను. కానీ దీనివల్ల మనుషులలో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. ఆ కంబలి దుష్టుల చేతికి పోతే రాజుకి ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు. కాబట్టే ఆయన శోభావతి నగరానికి వెళ్లి రాజును కంబలి ఇమ్మని అడిగాడు. రాజుకు రక్షాబంధనం కట్టాడు. రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే కంబలిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు. ఆత్మానందుడు, నీ వద్ద ఈ కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దాన్ని తీసుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.